కేసీఆర్ కూడా కులగణన చేశాడు కదా, చేసి ఏం చేశాడు ఆయన జనాభా లెక్కలు కులగణన చేశాడు, గెలిచాడు ఆయన ఏమన్నా. అయితే 2018లో గెలవడానికి అది ఉపయోగపడింది ఆ డేటా. అసలు రాజకీయ పార్టీలకు కావాల్సింది ముందు కులగన్నే, తర్వాత జనగణన. వాళ్ళకి జనాభా ఎంతమంది ఉంటే సంబంధం ఏముంది, కులాలే కావాలి. కానీ సార్ ఈసారి ఈ జనగణన అనేది చాలా ఆలస్యమైందంట. అంటే ప్రతి అంటే 5 ఏళ్ళకి ఒకసారో లేదంటే 2.5 ఏళ్ళకి ఒకసారి చెయ్యాలి, ఇక్కడ నుంచి అలాగే ఏమైనా జరుగుతుంది? అట్లా లేదు, 10 సంవత్సరాలకు ఒకసారి చేయాలి జనగణన. 2011లో జరగాల్సి ఉంది, 11లో జరిగింది, 21లో జరగాలి. 21లో కరోనా కారణంగా 2 ఏళ్ళు వాయిదా వేశారు. తర్వాత ప్రభుత్వం మారుతుంది కాబట్టి ఆ టైంలో వద్దని ఆగారు. ప్రభుత్వం మారాక ఈ మధ్యలో యుద్ధాల గోడలు, కార్గిల్ పేరేంటది మన ఆపరేషన్ సింధూర, ఈ గోళ్ళన్నీ ఉన్నాయి కదా, దాంతో పాటు పెద్ద కన్ఫ్యూజన్ వచ్చింది జనాభాకి సంబంధించి కులగణన చేయాలా లేదా అన్నది. అవన్నీ చర్చించుకోవడానికి టైం పట్టింది. ఈ సభ ఇక నుంచి మళ్ళీ జరిగేది రేపు 5 ఏళ్ళకే జరుగుతుంది నాకు తెలిసి. 2025లో ఇప్పుడు పూర్తవుతుంది కాబట్టి 26లో 31కే జరుగుతుంది. 31కి చేసేస్తే ఇక ఆ తర్వాత 10 ఏళ్ళకి ఒకసారి చేయడం మళ్ళీ ఇంకెక్కడితో క్లియర్ అయిపోయింది. కేంద్ర ప్రభుత్వాలు కూడా ఆలోచిస్తాయి సార్, ఈ జనగణన లెక్కల వరకు ఏమైనా పరిస్థితులు మారతాయేమో అని, అందుకే ఆలస్యం చేస్తుంటాయా? అట్లే లేదండి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఒకటి ఏ ప్రభుత్వమైనా ఈ జనగణనల ద్వారా కొన్ని వివరాలు తెలుసుకున్నాక వాళ్ళ విధానపరమైన నిర్ణయాలు